గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. దేశంలో ప్రేమ పెళ్లిలు బ్యాన్ కాబోతున్నాయా? ఒకవేళ బ్యాన్ అయితే దానికి ఒప్పుకుంటారా? దాని పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇదే ఇవాల్టి మన టాపిక్. మనతో మాట్లాడడానికి ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ఉదయ. ఏం జరుగుతోంది దేశంలో? నిజంగానే ప్రేమ పెళ్లిలు బ్యాన్ కాబోతూ ఉన్నాయా? అసలు బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అది ప్రస్తుతం ప్రపోజల్స్లో ఉంది. ఫస్ట్ ప్రయోగం మనం వచ్చేసి గుజరాత్ మీద ఇంప్లిమెంట్ చేయాలని. ఎందుకంటే మన గవర్నమెంట్ దానికి సంబంధించిన వాళ్ళే కదా, అంటే నేషనల్ ఇది నేను చెప్తున్నాను. సో ఆయన ఫస్ట్ గుజరాత్లో పెట్టి చూద్దాము ఇది అని ప్లాన్లో ఉంది, ప్రపోజల్లో. ఇంకా దానికి సంబంధించిన బిల్స్ అవి ఏమీ పాస్ కాలేదు. అయితే ప్రేమ పెళ్ళిళ్ళు బ్యాన్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. ఎందుకు ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే అదేంటి పేరెంట్స్ కూడా ఒప్పుకుంటున్నారు. వాళ్ళ అంగీకారంతో ఎన్ని ప్రేమ పెళ్లిళ్ళు అవుతూ ఉన్నాయి. అసలు ప్రేమని తప్పు పట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? డైరెక్ట్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటే అది వేరే విషయం. కానీ ఇప్పుడు ప్రేమలు అనేవి రకరకాలు జరుగుతున్నాయి కదా, రకరకాల ప్రేమలు మనం చూస్తున్నాం. లవ్ జిహాద్ అని, తర్వాత వేరే వేరే రకాల ప్రేమలు. అంటే అదేంటంటే సాంప్రదాయం కాని ప్రేమలు ఎన్నో నడుస్తున్నాయి. అంటే ప్రేమకి సాంప్రదాయం ఉందంటారా? ప్రేమకి సాంప్రదాయం అంటే ఇప్పుడు నేను ఫస్టే చెప్పాను, జెన్యున్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటే ఏ ప్రాబ్లం లేదు. పెద్దవాళ్ళకి ముందు నో చెప్పినా తర్వాత ఒప్పుకుంటారు, ఓకే అనుకుంటారు, చేసేసుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పాను, లవ్ జిహాద్ లాంటి ప్రేమల్లో ఇరుక్కున్నా, నమ్మించి ఎవరైనా మోసం చేస్తే ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి, తర్వాత అమాయకంగా ఉన్న అమ్మాయిలు ఎవరిని పడితే వాళ్ళని నమ్మేస్తారు, ప్రేమ అంటే నమ్మేస్తారు. ఇప్పుడు నిన్నగాక మొన్న మనం ఒక న్యూస్ చూసాం. ఆ అమ్మాయి పేరేంటి, యూట్యూబరు, ఒక అమ్మాయి పేరు యూట్యూబర్ ఆత్మహత్య చేసుకుంది కదా, కోమలి. ఆ అమ్మాయి ఎంత అమాయకంగా ప్రేమించి ఆ అబ్బాయి ముందు నుంచి నాకు ఇష్టం లేదని చెప్తుంటే కూడా డబ్బులు ఇచ్చి బిర్యానీలు పెట్టి తిరిగి ఆ అబ్బాయితోటి చివరికి ఆ అబ్బాయి నో చెప్తున్నా సరే ఇంకా అడగడము అడిగి ఎన్నిసార్లు భంగపడిన తర్వాత సూసైడ్ చేసుకుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఏ తల్లిదండ్రులను పెళ్ళికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అంటే లవ్ అనేది దానికి కూడా ఒక సాంప్రదాయం ఉంది. మరి ఒక 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 క్రమ పద్ధతిలో లవ్ అనేది ఉంటే అది బాగుంది రెండు పక్కల అనుకుంటే, ఎటువంటి రిఫ్రిగేషన్స్ రావు అనుకుంటే పెళ్ళిళ్ళు మనం ఒప్పుకొని చేస్తాం. లేకపోతే అక్కడేదో నాకు కొంచెము రాంగ్ అనిపిస్తుంది వద్దు అని తల్లిదండ్రులు అన్నప్పుడు కాదు అని చేసుకుంటే, లేకపోతే కాదు అని ఇంకా ప్రొసీడ్ ముందుకెళ్తే అనర్థాలు అనేకం జరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. అన్ని ప్రేమల్లో అలా జరగదు. కానీ ఏమో ఎవరికి తెలుసు రేపటి రోజు ఏం జరుగుతుందో. ఇప్పుడు పేరెంట్స్కి చెప్పకుండా కూడా లేచిపోయి అట్లా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి రైట్స్ కూడా ఉంటాయి. అమ్మాయికి 18 దాటినాక, అబ్బాయికి 21 దాటినాక. అంటే ఈ రూల్ ఇప్పుడు బ్రేక్ చేస్తారా? మేజర్స్ అయిన తర్వాత కూడా మా ఇష్టం అంటే కూడా ఎంతమంది లాక్కొచ్చి ఇంట్లో పెట్టుకోవటం లేదు, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ. అమ్మాయిని చేసుకోవడానికి వీల్లేదు, అబ్బాయిని చేసుకోవడానికి వీల్లేదు, లేకపోతే అవతల అబ్బాయిని చంపేసేయడాలు. పెళ్లి చేసుకుని ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా విడదీయడానికి చూడడము, లేకపోతే ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఆ అమ్మాయిని చంపేయడమా లేకపోతే అబ్బాయిని చంపేయడమా అలాంటివి జరుగుతున్నాయి కదా. ఇదంతటికి రీజన్ ఏంటి? ప్రేమ పెళ్ళిళ్ళు ఒక కారణం ఏముంది? ఈ ప్రేమ పెళ్ళిళ్ళల్లో ప్రేమ పెళ్ళే కారణం. సో దాని ఫలితాలు చాలా విధాలుగా వస్తున్నాయి. మంచి ఫలితం అయితే ఎవరు ఊహించారు మంచి జరుగుతుందని? బ్యాడ్ రిఫర్గేషన్సే ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం నేటి సమాజంలో మనం. కాబట్టి తల్లిదండ్రుల అనుమతి లేనిదే ఇలాంటి వివాహాలు చేసుకోవడానికి వీలు లేదు. అంటే ఇంకా బిల్లులో ఇంకా అనేకమైనటువంటి అభ్యంతరాలు పెట్టుంటారు. అవన్నీ మనకి ఇంకా బయటకు రాలేదు. బిల్ పాస్ అవుతుందని కూడా నమ్మకం లేదు. అయ్యినాడు మనం ఆలోచించాల్సిన విషయం ఇది. అందుకనే వాళ్ళు వాళ్ళ సొంత స్టేట్లోనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఫస్ట్ అనే ప్రపోజల్ కూడా పెట్టారు. అయితే దీని పర్యవసానం అనేది జంజీ మీద ఎలా పడుతుంది అనేది ఒకటి చర్చగా మారింది. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటో సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఇదే, లవ్ జిహాద్ లాంటి మోసాలని ఆపాలని. అర్థమైందా? మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు, సక్సెస్ఫుల్గా ఉంటున్నారా?
చనిపోవడాలే జరుగుతుంది కదా. సోషల్ మీడియా వీడియోస్ మాయమైపోతున్నారు. చూస్తాం మనం, ఎంత టార్చర్ పెడుతూ ఉంటారు. అమ్మాయిలు మాయమైపోతున్నారు, అవును. చనిపోతున్నారు, అసలు బ్రతికున్నారా పోయారో తెలియటం లేదు. రకరకరకాల హింసలకి తావిచ్చిన వాళ్ళు అవుతున్నారు ప్రేమ పెళ్లిళ్లలో. కాబట్టి ఇవన్నీ అరికట్టాలని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం అయి ఉండొచ్చు. కాబట్టి తల్లిదండ్రుల అనుమతి లేనిదే అంటే ఇక్కడ చూడండి సింపుల్గా అనిపిస్తుంది, తల్లిదండ్రులు ఒప్పేసుకుంటున్నారు కదా, లేకపోతే తల్లిదండ్రులు ఒప్పిస్తే సరిపోతుంది కదా అని కాదు. ఇక్కడ తల్లిదండ్రులకు ఎట్టి పరిస్థితుల్లో అది ఇష్టం లేనప్పుడు నోరు మూసుకుని ఉండాలి. ఎందుకు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు వేరే మతాంతర వివాహాలను కానీ వేరే కులాంతర వివాహాలను కానీ మనస్ఫూర్తిగా ఇష్టపడటం అయితే జరగదు. పిల్లల కోసం తల వంచుతారు తప్ప. అది కూడా అభ్యంతరమే కదా. ఎందుకు మనలో అయితే పడి ఉంటారు, ఏ గొడవ రాదు. ఎందుకు వాళ్ళ ఆచారాలు వేరు మన ఆచారాలు వేరు, వాళ్ళ మతాలు వేరు మన మతాలు వేరు, అవసరమా నీకు, మనకెందుకు ఆ తలకాయ నొప్పులు, సుఖంగా ఉంటే సరిపోతుంది కదా, చెప్పిన అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అని తల్లిదండ్రులు సేఫ్ సైడ్గా మాట్లాడతారు. అది వాళ్ళ శ్రేయస్సు కోసమే కానీ వాళ్ళ చెడు కోరి కాదు కదా. అలా ఏ తల్లిదండ్రులు అయితే అభ్యంతరం పెడతారో వాళ్ళు చేసుకోవడానికి వీల్లేదు అనేది ఇక్కడ ఒక ప్రశ్న, అంటే ఒక ప్రపోజల్. అలా అంటే ఇప్పుడు తల్లిదండ్రులు అన్నీ చూసి చేసినాక కూడా పిల్లలు అదే పెద్దలు అరేంజ్ చేసిన మ్యారేజ్లో కూడా సఫర్ అవుతూ ఉన్నారు కదా. మరి ఇంకా అది వేరు. ఇప్పుడు లవ్ మ్యారేజెస్లో వాళ్ళు వీళ్ళకి చుట్టాలు కాదు, వీళ్ళు వాళ్ళకి చుట్టాలు కాదు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. ఇంకా కొన్ని పెళ్ళిళ్ళలో చుట్టాలందరినీ పిలుచుకోరు, ఏమోలే వాళ్ళ పరువుకి సంబంధించిందిగా ఆలోచిస్తారు, అది అందరినీ పిలుచుకోరు. తర్వాత ఏదైనా రిఫరికేషన్స్ వస్తే వాళ్ళిద్దరు పడాల్సిందే, ఎవరు రారు. అదే ఎవరి దాంట్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఒక అంగబలం ఉంటుంది. నా అనేవాళ్ళు చుట్టుపోళ్ళు అందరూ వచ్చి వాళ్తారు, ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాలాలి. ఇప్పుడు ఇవాళ రోజున మాకెందుకు లేవు, ఆ పెళ్ళికి వస్తారు, భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు. అట్లా ఉండకూడదు. పెళ్ళికి పిలిచేది ఎందుకు, భోజనం చేసి వెళ్ళటానికి కాదు. ఇది సాక్ష్యం కోసం. ఒక పుట్టుక, ఒక చావు, ఒక పెళ్ళి, ఒక పెటాకులు ఏదైనా సరే నలుగురు సాక్షిగా నలుగురు ఉండాలి. అంటే పాడే మోయటానికి నలుగురు కాదు, ఆ విషయంలో అది ఓకే. దేనికైనా సరే నలుగురు ఉండాలి అనేది ఏంటంటే సాక్ష్యం కోసం. ఈ పెళ్లి చేసినప్పుడు అందరిని పిలిచేది ఎందుకు, మా అమ్మాయికి పెళ్ళి అయింది చూడండి, హో మేము ఎంత బంగారం పెట్టాం, ఎన్ని రకాల భోజనాలు పెట్టాం, అందుకు కాదు. మీ అందరి సాక్షిగా ఫలానా అబ్బాయిని ఫలానా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాము, లేదా ఫలానా అబ్బాయికి ఫలానా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నాము, దీనికి మీరే అందరూ సాక్షులు. ఇదిగో వీళ్ళ అమ్మ నాన్న, అక్క చెల్లి, అమ్మమ్మ నాయనమ్మ, ఇదిగో వీళ్ళ బాబాయిలు పిన్నులు, వీళ్ళందరూ బంధుబలం ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఇంతంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఉండటానికి తినడానికి దేనికి కూడా లోటు లేదు, తల్లిదండ్రులు మంచివాళ్ళు, ఇలా అందరికీ తెలియజేస్తారు. పెళ్ళిలో పెళ్ళికి ముందు చేయబోయే పసుపు కొట్టడం ఏంటి, అంటారు కదా శుభలేఖలు పంచడం ఏంటి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. రాట పాతటము, ఇలా ప్రతిదానికి చుట్టాలను పిలుచుకుంటారు. ఎందుకంటే సాంప్రదాయంగా అన్నీ కూడా అరేంజ్డ్ మ్యారేజ్ చేశాము, దీనికి అంతటికీ వీళ్ళందరూ సాక్షి అని చెప్పి పిలుస్తారు అంతమందిని. లవ్ మ్యారేజెస్లో ఏంటి, అంత ఇదిగా జరగకపోవచ్చు, కొంతమంది విషయంలో ఓకే అందరూ వస్తారు ఓకే, కానీ సాధారణంగా దాదాపుగా లవ్ మ్యారేజెస్లో ఇష్టపడని వాళ్ళ శాతం ఎక్కువ, పెళ్ళిళ్ళకి ఎక్కువ మందిని పిలుచుకోకపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అర్థమైందా? తర్వాత మాకేం తెలుసు అంటారు వాళ్ళు, ఏం జరిగినా సరే మాకేం తెలుసు, ఎవరినో పెళ్లి చేసుకుందట, వాళ్ళ నోట్లోంచి వీళ్ళ నోట్లోంచి విన్నాక అవునా మాకు తెలియలేదు, మాకు పెళ్ళిని పిలవలేదు అని చెప్తారు. అందరిని పిలవాలని ఏం లేదు కదా, ముఖ్యుల్ని పిలుచుకొని చేసుకుంటారు. అప్పుడు అందరికీ తెలియదు కదా, కోపం కూడా వస్తుంది వాళ్ళకి. వచ్చి తర్వాత ఏదైనా జరిగితే అప్పుడు చెప్పారా ఏంటి మాకు, ఇప్పుడు మేమేం చేయాలి, వచ్చి వెళ్ళని కూడా వెళ్ళరు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి సపోర్ట్ ఎవరు ఉండరు వెళ్ళి అడగడానికి. ఒక గృహహింస చేస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు, పుట్టింటికి పంపించేసి అది తీసుకురా అంటున్నారు. ఇప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకుంటారు, ఎవరికి చెప్పుకోలేరు. అదే కానీ అందరి సమక్షంలో పెళ్ళి అయితే అందరికీ తెలియజేస్తే వాళ్ళందరూ వచ్చి నిలబడి నలుగురు నాలుగు అడుగుతారు. దానికి వీళ్ళు భయపడతారు కూడా ఇవతల వాళ్ళు. అది ఇప్పుడు ఆ సాంప్రదాయం ఎత్తేసారు, లేదు. మేము మా నలుగురు బాగానే సెటిల్ చేసుకుంటాంలే, మేము నలుగురు సాల్వ్ చేసుకుంటాంలే, మా ఇంటి విషయం నీకెందుకు దొబ్బై, ఇది ఇట్లా ఉన్నారు. అవును, అందుకనే పెళ్ళంటే పప్పు అన్నం లేకపోతే మటన్లు చికెన్లు తినేసేయడం వెళ్ళిపోవడం. అరే మనకెందుకు రా బయట మంచి భోజనం పెడతారు తినేసి వెళ్ళిపోదాం పదా, అది అయిపోతుంది.
కానీ ప్రెసెంట్ యూత్ ఎట్లా ఉందో మీరే చెప్తూ ఉన్నారు. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉందో, అసలు ఈ బిల్లును యాక్సెప్ట్ చేస్తారా, ఈ బిల్లును వాళ్ళు ఎట్లా చూస్తారు అసలు? అదే మన వెయిట్ అండ్ సీ. అయితే జెన్జీ వాళ్ళు మరి కొద్దిగా ఏమన్నా నెగిటివ్గా ఉండొచ్చు ఈ విషయం మీద. కాకపోతే ఏంటనంటే ఇది పాస్ అయితే మంచి ఫలితాల కోసమే వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. మంచి ఫలితాలు రావాలని మనం అనుకుందాము. దీనికి సొసైటీ కూడా కోఆపరేట్ చేయాలి. కరెక్ట్, కోఆపరేట్ చేయాలి. దీనికి చిలువలు పలువలుగా మనం నెగిటివ్ అర్థాలు తీసామంటే మనమే నేర్పిన వాళ్ళం అవుతాం అందరికి. ముఖ్యంగా ఇతర పార్టీలు కూడా మెయిన్ ఏదైనా బిల్ ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇదేంటంటే ముఖ్య ఉద్దేశం అర్థం చేసుకోవాలి. ప్రజా సంక్షేమం కోసం ఇది. మన సొసైటీ సుభిక్షంగా మళ్ళీ కూడా కొత్త చిగుళ్ళు వేసి సాంప్రదాయబద్ధంగా ఒక ఏమంటారు భయం లేని ఒక సమాజాన్ని, భయం లేని ఒక జీవితాన్ని మనం గడపాలి అని అంటే అటువంటి సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. అటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలంటే ఇటువంటి కొన్ని నిర్ణయాలు ప్రభుత్వం తన వైపు నుంచి తీసుకోవడానికి ముందుకు వస్తుంది. అయితే ఇందులో వాళ్ళ స్వలాభాలు ఏమన్నా ఉన్నాయా అనేది అది అప్రస్తుతం. మనకి ఉంటాయి అవన్నీ మనం వెలికి తీయటం అనవసరం. మన సంక్షేమం కోసం మనం కూడా ఆలోచించాలి. ఏంటంటే దీనివల్ల మనకు లాభమా నష్టమా. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రిని అడగండి, ఇప్పుడు 100కి 100% కూడా దీన్ని ఆమోదిస్తారు పేరెంట్స్. యూత్ ఆమోదిస్తారా అంటే మనం చెప్పలేం. ఎందుకంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, మా మనసు వెళ్ళిపోయింది, మా మనసు పడిపోయింది, మేమేం చేయలేం అంటే మాత్రం మనం చేసుకోవచ్చు. కానీ పేరెంట్స్ ని ఒప్పించాలి కదా. ఇప్పుడు కూడా తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. ఈ లవ్ మ్యారేజెస్ లో ఇంకేంటి ఒప్పుకోవాలంటే బలవంతంగా ఒప్పించుడు, లేకపోతే ఇప్పుడు చాలా మంది ఒప్పించి చేసుకుంటున్నారుగా, అదే అనుకోవడం కాదు. ఇప్పుడు నేను ఇందాక చాలా కారణాలు చెప్పాను. రకరకాల మోసాలకి అమ్మాయిలను తీసుకెళ్లి అమ్మేసేయడం పెళ్లి పేరుతో, ప్రేమ పేరుతో, లేకపోతే ఇంకొకటి లవ్ జిహాదులు చేయటము, ఇంకా చెప్పాలంటే కొన్నాళ్ళు కాపురం చేసి పారిపోవటాలు, తర్వాత వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు, వాడికి ఆల్రెడీ పెళ్ళి ఉండటము, ఇలాంటి రకరకాలు. మరి ఆడపిల్లలు లొంగిపోతున్నారు కదా. అయినా 18-21 రాగానే మేజర్లు అని చిన్నప్పటి నుంచి పెంచిన పేరెంట్స్ ని కాదని వాళ్ళకి చెప్పకుండా వీళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఏజ్ వచ్చేటప్పటికి హార్మోన్స్ ఆ రకంగా పనిచేస్తాయి. పనిచేసినప్పుడు శరీరానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అంటే కొన్ని నీడ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అవుతున్నప్పుడు పాతకాలంలో ఏం చేస్తారు, ఆ వయసు రాగానే పెళ్లి చేసేవారు, అన్నీ సక్సెస్ అయిపోయేవి. ఇక్కడ అది జరగటం లేదు కాబట్టి వీళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. పెళ్లి సంగతి దేవుడు ఎరుగు, ఈ లోపల జరగరాని అన్నీ జరుగుతున్నాయి. అది ఎంతవరకు శ్రేయస్సు? ఇది సమాజానికి కూడా మంచిది కాదు కదా. అవును, సమాజం చెడిపోవడానికి రకరకాల దారులు ఉన్నాయి, రకరకాల విషయాలు ఉన్నాయి. మరి అవన్నిటినీ ఏదన్నా అయితేనేమో గవర్నమెంట్ మీద పడిపోతారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో వచ్చని కోడైకూస్తారు. మరి ఏదన్నా ఒక తీసుకున్నప్పుడు, చర్య తీసుకున్నప్పుడు మనం ఆమోదించాలి కదా. మనం కూడా ఒకళ్ళు ఆమోదించి ఒకళ్ళు నెగిటివ్గా చెప్పి ఒకళ్ళు పాజిటివ్గా చెప్పి అలా ఉంటే ఏది కూడా ముందుకు వెళ్ళదు. అంటే ఏదైనా ఒకటి ఒక మంచి ఉద్దేశంతో ఏదైనా మనకి తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ దాంట్లో అన్ని నెగటివ్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్యామిలీ విషయాలలో ఇంటర్ఫియర్ అవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అంటే నేను ఇందాకే చెప్పాను, వాళ్ళకి స్వలాభాలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు, కానీ మన వైపు నుంచి మనం ఆలోచించుకోవాలి. మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? కరెక్ట్. ప్రభుత్వాలతోటి రాజకీయాలతోటి మనకెందుకు? ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, ఈ లవ్ మ్యారేజెస్ వచ్చిన తర్వాత దేనికి వాల్యూ లేకుండా పోయింది. పెళ్ళికి వాల్యూ లేదు, పేరెంట్స్కి లేదు, భార్యకి లేదు, భర్తకి లేదు, ఇలా అందరి వాల్యూస్ పోతున్నాయి. పెళ్ళి యొక్క విలువ అర్థము తెలియకుండా పోతుందని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు కదా. అంటున్నప్పుడు మరి ఇలాంటి వాటిని ఆమోదించితే ఏమవుతుంది అని కూడా ఆలోచించాలి. అందులో ఏముంది, మెయిన్ ఒకటే, లవ్ మ్యారేజెస్ వద్దని చెప్తున్నారు. మీకు కావాలా ఒప్పేసుకోండి, వద్దనే చెప్తున్నారు కదా అందరూ. అంటే ఇప్పుడు నువ్వు ఒక ప్రశ్న అడిగావు, అరేంజ్డ్ మ్యారేజెస్లో కూడా అలా అవుతున్నాయి కదా అంటే, ఇంకా అది 1% భగవంతుడికి వదిలిపెట్టేయాలి ఇంకా మనం నిర్ణయాన్ని. 90%, 99% అయితే మనం పాతకాలంలో అన్నీ అలాగే జరిగాయి కాబట్టి ఆ పద్ధతిని, ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎప్పటికైనా, అదే పద్ధతిని మనం పాటిస్తే మంచే జరుగుతుంది, చెడేమీ జరగదు కదా. పాతకాలంలో అంతా ఇలాగే ఉంది కదా. ఇప్పుడు కొత్తగా చెడిపోయేది ఏముంది? కొత్త విషయాలు ప్రవేశపెట్టి కొత్త విషయాలను ఫాలో చేయటం వల్ల చెడిపోతున్నాం, మనం చెడిపోతున్నాం, సమాజం చెడిపోతుంది.
కాబట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. పాత పద్ధతులు ఎప్పటికైనా బాగుంటాయి. ఇంకా మనం పక్క విషయాల్లోకి వెళ్ళొద్దు. ప్రభుత్వాలకి ఏం లాభం, ఆ పార్టీలకి ఏం లాభం, ఈ పార్టీలకి ఏం లాభం, మనకు అనవసరం. సమాజానికి ఒక ప్రశ్న నిలబడింది, ప్రేమ పెళ్ళిళ్ళు అవసరమా కాదా, మీకు ఇష్టమా కాదా, అదొక్కటే సమాధానం కావాలి. దాని ముఖ్య ఉద్దేశం అర్థం చేసుకొని అందరూ చేసుకోవాలి. చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రేమ పెళ్ళిళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నారని కూడా చెప్తున్నారు. ఎందుకనంటే అంత తొందరపడి ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లే. అమ్మాయిలు కూడా కావాలంటే నీడ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటున్నారే తప్ప పెళ్ళిళ్ళు మాత్రం తొందరపడి చేసుకోవట్లేదు కదా. చేసుకోవట్లేదు కాబట్టి ప్రేమ పెళ్ళిళ్ళకి వాళ్ళు వ్యతిరేకమే అని చెప్తున్నారు. ఇంకా అబ్బాయిలను చూసుకుంటే అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకుంటే మమ్మల్ని తొక్కేస్తుంది, మమ్మల్ని బానిసలను చేస్తుంది, ఇది కరెక్ట్. కాబట్టి అబ్బాయిలు కూడా నెగటివే. కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే ఈ బిల్లు ఆమోదిస్తారా అని ప్రజలని అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ బిల్లు వెనకాల ఉద్దేశం మాత్రం మంచిది కాబట్టి చూద్దాం ఎలా యాక్సెప్ట్ చేస్తారో, ఇది ఇంప్లిమెంట్ అవుతుందో కాదో. హోప్ ఫర్ ది బెస్ట్. ఎప్పుడు సెలబ్రిటీలు ఏదో ఒక ట్రెండ్ను జనానికి పరిచయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ తన పెళ్లి కోసం అని ఒక 3 కిలోల బంగారం కొని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఏవైతే జ్యువెలరీ వేసుకున్నారో ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి అనమాట. ఆయన వడ్డానం, ఇయర్ టాప్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడడానికి. అయితే ఇప్పటివరకు బంగారం అంటే ఆడవాళ్ళు ఎక్కువ గరిస్తారు, మనకు పెళ్ళిళ్ళు వస్తున్నాయి అంటే ఆడపిల్లల తల్లిదండ్రులకు అరే బంగారం పెట్టాలి అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మగపిల్లల తల్లిదండ్రులు కూడా అరే బంగారం పెట్టాలి అని వాళ్ళకు కూడా ఒక టెన్షన్, పెళ్ళిళ్ళు అంటే వాళ్ళకు కూడా స్ట్రెస్ ఉంటుందని అనుకోవచ్చా? కొత్త ట్రెండే అనుకోవచ్చా? ఇంక ఇది ట్రెండ్ అని ఎందుకు అనుకుంటావు? అతను యునిక్గా ఉన్నాను, యునిక్గా చేయాలి అనుకున్నాడని ఎందుకు అనుకోకూడదు? అక్కడతో అయిపోయింది జవాబు. కానీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేసావే, దాని గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు పైసలు ఉన్నాయి, మరి 3 కిలోలైనా 4 కిలోలైనా ఆయన స్థాయిగా తక్కువే. ఇంకెక్కడ పెట్టుకుంటాడు బంగారం? అంతంతా జ్యువెలరీలు ఇంకా ఒకదాని మీద ఒకటి వేసేసుకోవాలి, లేదంటే ఒక కిరీటం ఒకటి చేయించుకోవాలి. అవునా? అయితే దానికి ఇంకొక విధంగా చెప్పాలంటే ఆయన పెళ్ళికి తర్వాత ఏంటది కొడవ కూరుగు వాళ్ళది దాని సాంప్రదాయం ప్రకారం అరటి చెట్టుని ఒక్క వేటికి దాన్ని నరికితేనే అమ్మాయి తరఫు వాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటారట. అందుకని ఆ సాంప్రదాయం వాళ్ళల్లో ఉంది. అంటే ఈయన ఒక రాజకుమారులాగా ఫీల్ అవ్వచ్చు. సో ఆ గెటప్కి మనం ఇలా వేసుకుంటే బాగుంటుంది. కత్తి తీసుకోవాలి కదా, కత్తి తీసుకుని అరటి చెట్లను నరకాలి కదా. మరి అప్పుడు ఒక రాజసం, ఒక టీవీ, ఒక పౌరుషం, ఒక బలం అన్నీ కావాలి. అనుకుంటాం అరటి చెట్టే కదా అని, దాన్ని కూడా ఒక్కసారి కొట్టాలి అని అంటే కొంచెం బలం కావాలి. లోపల ఫైబర్ తోటి పొరలుగా ఉంటుంది అది. సో అక్కడ నేను చూసాను, సన్నటవే పెట్టారు పాపం. అదే కానీ యాజ్ ఇట్ ఈస్గా లావుగా ఉన్నవి తీసుకొచ్చి పెట్టారంటే అది ఒక్క దెబ్బకి కట్ అవ్వవు. అవును. సో ఆ టీవీ, ఆ దర్జా, ఆ బలము, ఆ పౌరుషం అలా ఉండాలి ఒక రాజుకు ఉన్నట్టు. కత్తిచ్చారు కాబట్టి, నిజానికి అక్కడ రాజు కాదు, అలాంటిది అక్కడ ఏమీ లేదు. చేతికి కత్తిచ్చినప్పుడు ఆటోమేటిక్గా బాడీ లాంగ్వేజే మారిపోతుంది. బాడీ లాంగ్వేజ్ మారిపోవాలి అంటే దానికి తగ్గ అటైర్ ఉండాలా లేదా? సో అదొక ఫ్యాషన్గా, ఓకే, అదొక సరదాగా, అదొక ఏమంటారు, ఒక అందరికన్నా నేను ఒక యునిక్గా ఉన్నాను, యునిక్గా నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలి అన్న ఈ థాట్స్ అన్నీ కలిపితే ఆ జ్యువెలరీ వేసుకోవడం అని నాకు అనిపించింది. కానీ సినిమా వాళ్ళు ఏది చేసినా అది ట్రెండ్ అయిపోద్ది అనమాట. అంటే వాళ్ళు వేసుకునే బట్టలు కావచ్చు, వాళ్ళు చెప్పే డైలాగ్స్ కావచ్చు, ఆ తర్వాత అందరూ ఫాలో అవుతారు వాళ్ళని ఆబ్వియస్లీ. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఇప్పటి వరకు వడ్డానాలు, మగవాళ్ళు ఇయర్ టప్స్ అలాంటివి ఏమి లేవు, కానీ జస్ట్ కొంచెం నెక్ మట్టుకు మాత్రం జ్యువెలరీ వేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన స్తోమతకు తగ్గట్టు ఆయన వేసుకున్నా ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను. మరైతే ప్రతి సినిమాలో హీరోలాగానే మూవీ యొక్క కథని కంక్లూడ్ చేస్తారు కదా, మంచి మోరల్ ఇస్తారు. అవి ఎందుకు నేర్చుకోరో? అది మాత్రం నేర్చుకోరు కదా. అంటే చెడు, ఒక నెగటివ్, చెడు అంటే అట్లా కూడా కాదు, ఒక నెగటివ్ తొందరగా ఆకర్షించబడుతుంది ఏదైనా ఎప్పుడైనా కూడా. అది మన తాహతకి మించినది. మనం పెట్టుకుని రోడ్డు మీద తిరిగితే గలీజ్గా ఉంటుంది, లేకపోతే మనం స్క్రీన్ మీద ఉన్న వాళ్ళం కాదు, నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళము. అలాంటి మేకప్ వేసుకుని పెళ్లి చేసుకుంటే పగటి వేషగాడు వచ్చాడు రా అంటారు. కరెక్ట్. ఇవన్నీ ఇక్కడ ట్రోల్కి గురవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరు చేయకూడదు. ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న సాంప్రదాయాలు మనకే ఉన్నాయి.
బ్రాస్లెట్ పెట్టడము, చైన్ పెట్టడము, రింగ్స్ పెట్టడము, కాస్ట్లీ వాచెస్, కాస్ట్లీ సూట్స్, కాస్ట్లీ పెళ్లి డ్రెస్సులు, ఇంకా వాళ్ళకి చాలా చాలా లాంఛనాల పేరు మీద వెళ్తూ ఉంటాయి. ఆ పెట్టే చైను ఒక బ్రాస్లెట్టే కదా, ఇంకా అంతకన్నా ఏం పెట్టుకుంటారు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ బంగారం ఉన్నది బ్రాస్లెట్, వెయిట్ ఎక్కువ ఉన్నది, అలాగే వెయిట్ ఎక్కువ ఉన్న చైను అలా కూడా పెట్టుకుంటున్నారు, డిమాండ్స్ చేసుకుంటున్నారు. ఇంకా కొత్తగా ఆ పోకడలు అవసరమా? ఇప్పుడు ఎలా అంటే ఇంతకు ముందు అంటే పెళ్లి కూతురు చేసేవాళ్ళు అండ్ అదే రోజు మెహందీ పెట్టేవాళ్ళు, కానీ ఈ ట్రెండ్ ఎక్కడ నుండి వచ్చింది? హల్దీ, మెహందీ, సంగీత్ ఇవన్నీ వాళ్ళ నుండి వచ్చాయి కదా. ఆ ట్రెండ్ ని ఫాలో, ఇప్పుడు అందరూ అది ఫాలో, అది మస్ట్. ఇప్పుడు పెళ్లిలో అది ఒక సరదాకి ముచ్చటకి, అదేం పెద్ద ఖర్చు ఏమి కాదు, అంటే చిన్నగా చేసుకుంటే ఖర్చు ఏమి కాదు. ఇప్పుడు నేను చెప్తా చూడు, నార్త్ ఇండియాలో ఏం చేస్తారంటే, ఒకప్పుడు సాంప్రదాయం నేను చెప్తా. వాళ్ళు ఆడవాళ్ళందరూ ప్రతి ఇంట్లో కూడా, ప్రతి స్త్రీ కూడా దీన్ని ఏమంటారు, ఇట్లా మనం మృదంగం అంటాం, ఇట్లా కొడతారు కదా, డోలు అంటారు, డోలక్ అంటారు, డోలు అంటారు, డోలక్ అంటారు, మనం మృదంగం అని అంటాం దాన్ని. అది కంపల్సరిగా ఆడపిల్లకి పెళ్ళి అయిన తర్వాత ఇచ్చి పంపిస్తారు. ఒక హార్మోని కానీ, ఇదిగా డోలు కానీ, ఆ తర్వాత కుట్టు మిషన్, ఇవి కంపల్సరీ వాళ్ళకి అమ్మాయికి పెళ్లి చేసి పంపించేటప్పుడు అత్తగారింటికి ఇవి కంపల్సరీ ఇస్తారు. దాంట్లో ఉన్న అర్థం ఏమిటనేది నాకు తెలియదు, బట్ మనం ఊహించవచ్చు. ఏంటంటే ఇంటిని జాగ్రత్తగా చూసుకోమ్మా, ఏదైనా సరే జాగ్రత్తగా బట్టలు కుట్టుకొని జాగ్రత్తగా, అంటే అంటారు కదా, ఆ పాతకాలంలో ఏదైనా కష్టతరంగానే ఉండేది. బట్టలు చిరిగితే కుట్టుకుని వేసుకునేవారు, హుక్స్ పోతే కుట్టుకునేవారు. ఇప్పుడు హుక్కు పోతే తీసవతలు బారేస్తారు, కుట్లు ఊడితే తీసవతలు బారేస్తారు, చిరిగితే కుట్టుకునే స్థితి ఇప్పుడు ఎవ్వరికీ లేదు. ఏ స్థాయి వాళ్ళకి నాకు కనిపించడం లేదు. కానీ ఒకప్పుడు సాంప్రదాయంలో అతిగా బట్టలు కొనడము, అతిగా వేస్ట్ చేయడం అనేది ఉండేది కాదు. కొంచెం ఏమన్నా రిపేర్ వస్తే కుట్టుకోవడం అనేది ఒక అలవాటు ఉండేది. మనకి ఉంది సౌత్లో, అటు వాళ్ళకి ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే కుట్టు మిషన్, ఎలా అయినా అది జీవనోపాధి కూడా ఒక రకంగా. అంటే అమ్మాయికి ఒక ఎక్స్ట్రా క్వాలిటీ, మా అమ్మాయికి ఇది వచ్చు, సంగీతం వచ్చా అంటాం కదా, అలా వాళ్ళకి అది ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఇంట్లో ఆ డోలకు, ఇది కుట్టు మిషన్, ఈ రెండు అయితే ఖచ్చితంగా ఉంటాయి. హార్మోని ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా అందరిళ్ళల్లో ఉంటాయి కదా, అందరు తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఒకళ్ళ దగ్గర హార్మోని ఉండొచ్చు, ఒకళ్ళ దగ్గర ఇది ఉండొచ్చు, ఇంకొకళ్ళ దగ్గర తాళం వేస్తాం కదా ఇట్లా భజనలు చేసేటప్పుడు ఇట్లా అది, ఇంకొకళ్ళ దగ్గర కంజర్ అని ఉంటుంది, ఇలా అంటారు, మన పిండి జల్లించుకునే జల్లెడ మాదిరి ఉంటుంది, దానికి చిన్న చిన్న రింగ్స్ లాగా ఉంటాయి, దానికి కూడా ఒక తాళం ఉంటుంది. తాళం ప్రకారం ఇట్లా వాయిస్తే మంచి సౌండ్ వస్తుంది. ఇప్పుడు మన మ్యూజిక్లో కూడా వాడుతున్నారు మూవీస్లో. సో ఇలాంటి అందరి దగ్గర ఒక్కొక్కటి వెరైటీ ఉంటాయి. వీళ్ళు ఎవరింట్లోనైనా పెళ్ళైనా, ఒక పండగ అయినా, ఒక అకేషన్ అయినా అందరినీ పిలుచుకుంటారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న ఆ ఇన్స్ట్రుమెంట్స్తో సహా వస్తారు. వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు అందరూ వాయిస్తూ వాళ్ళ ఓన్ వాయిస్లతో పాటలు పాడతారు, పెళ్లి పాటలు పాడుతూ ఇవన్నీ వాయిస్తారు. అది వాళ్ళకి సంగీత్. ఇప్పుడు ఏమైంది, నార్త్ ఇండియాలో అవన్నీ పోయి డీజేలు వచ్చేసినాయి. డీజేలు అవును, అవన్నీ పోయాయంటే పోలేదు. పల్లె ప్రాంతాల్లో, విలేజ్, చిన్న చిన్న ఊళ్ళల్లో ఇంకా ఉంది ఆ సాంప్రదాయం. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో డీజేలు వచ్చేసినాయి. ఇక్కడ మనకి ఆ సాంప్రదాయం లేదు కాబట్టి బాటమ్ టు టాప్ డీజేలే. ఇది సంగీత్ యొక్క ఉద్దేశం, సాంప్రదాయం అలా పుట్టింది. అక్కడ అలా తయారయ్యి ఇక్కడికి పాకి, ఇక్కడ ఏమవుతుంది, ఉన్నది గోల్డ్ ఊడగొట్టుకుని డబ్బులన్నీ నాశనం ఇక్కడ మనం చేసుకో. అసలు మనది కానీ కాదు, దాన్ని ఇక్కడికి తెచ్చుకుని మనం ఇలా గుండవడం అవసరమా? అది సరదానే, కానీ ఆ సరదా వాళ్ళ సాంప్రదాయంలో ఉంది. వాళ్ళు ఆ సరదాని నార్మల్గా చేసుకుంటారు, రూపాయి ఖర్చు లేకుండా. ఇప్పుడు మనం మ్యూజిక్ వాళ్ళని పిలిచామనుకోండి, 10 మంది 4 వస్తారు, వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి కదా. ఇప్పుడు 10 మంది లేడీస్ వచ్చి వాయిస్తుంటే ఏం ఖర్చు? ఇంకా వాళ్ళ సంగీతం ఇంకా వృద్ధి చేసుకుంటున్నారు, వాళ్ళు వచ్చి డెవలప్ చేసుకుంటున్నారు వాళ్ళ పాటను కానీ, వాళ్ళ వాయించే ఇదిని కానీ, ఇన్స్ట్రుమెంట్ కానీ. వాళ్ళు ఇంకా వాయించే కొద్దీ వాళ్ళు ఇంకా ఎక్స్పర్ట్స్ అవుతారు అందులో. కరెక్ట్, బాగుంది కదా అది. కానీ అది మానేసి ఇప్పుడు డీజేలు. అసలు మనకి అది లేదు, ఇది లేదు, మనకెందుకు అది? మంగళహారతలు ఉన్నాయి మనకి. ఓకే, నెక్స్ట్ చెప్పాలంటే మెహందీ అనేది ఆ పెళ్లి కూతురుని చేసిన రోజున చక్కగా రేపు పెళ్ళి అనగా ఇవాళ పెళ్లి కూతురుని చేస్తే, పెళ్లి కూతురుని చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం అంతా చేశాక అమ్మాయికి గోరింటాకులు పెడతారు అందరూ రేపు పెళ్లి కాబట్టి. దీన్ని తీసుకెళ్ళి ఏం చేశారు, ఇప్పుడు ఒక రోజు నిర్ణయించి ఒక 4 రోజుల ముందు లేదా 2 రోజుల ముందు మెహందీ ఫంక్షన్ అని చెప్పి అక్కడ ఒక గోల.
ఇవన్నీ చేయటం అవసరమా? ఇలా చేయటం వల్ల డబ్బు ఖర్చులే కదా. ఎలా చూసుకున్నా సరే అన్ని మనం డబ్బులు నాశనం చేయటానికే ఇలా కరెక్ట్. చేస్తున్నాం. ఇప్పుడు వస్తున్నవన్నీ అంతే. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే విజయ్ దేవరకొండ గారికి వాళ్ళ స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళు అట్లా వాళ్ళు చేసుకుంటారు. ఆర్నమెంట్ రెడీ చేసుకుని వాళ్ళు అట్లా రెడీ అయ్యి చేసుకున్నారు. కానీ దాన్ని ట్రెండ్ ని వీళ్ళు సాంప్రదాయంగా మార్చొద్దని కోరుకుందాం. ఇంకేమంటారు? ట్రెండ్ ని వాళ్ళ స్టైల్ ని ఇది వాళ్ళ స్టైల్ ని ఉన్నవాడు ఉన్నట్టు చేసుకుంటాడు, లేనివాడు లేనట్టు చేసుకుంటాడు. ఉన్నవాడు 100 రకాలు పెడితే లేనివాడు 4 రకాలు పెట్టుకుంటాడు. ఉద్దేశం ఒకటే, పెళ్లి చేయటం. చేసుకునేది వాళ్ళు చేసుకునేది వీళ్ళు చేసుకునేది పెళ్ళే. కాకపోతే మనకు డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి ఎన్నన్నా చేసుకుంటారు. మన దగ్గర అన్ని లేవు కాబట్టి మనకి ఎంత ఉందో అంతలో చేసుకోవాలి. అంతేగాని వాళ్ళని చూసి మనం ట్రెండ్ మార్చొద్దు. ఇప్పుడు ట్రెండ్ మార్చేశారు అది మహా డేంజరు. అవును. ఇప్పుడు మా అబ్బాయికి కూడా ఇది పెట్టండి అన్నారు సత్యారేవతలు. ఇక్కడ ఏదో దండకడియాలంటారు, అదేదో పెట్టుకున్నాడు. అది రాజుల కాలంలో పెట్టుకున్నారు, ఓకే. ఇప్పుడు అతను కూడా అదేదో స్టైల్ కోసం పెట్టుకున్నాడు, ఓకే, ఉంది కాబట్టి అందంగానే ఉన్నాడు, చాలా బాగున్నాడు. చూసి నాలాగా ఇప్పుడు నేను అన్నట్టు అనుకుని ఊరుకోవాలి. అంతేగాని అదేదో బాగుంది మనం కూడా పట్టండ్రా, ఎంత అవుతుంది, ఒక 3 తులాలు అవుతుందేమో, అంతే కదా, చేయించుకుందాం పట్టు, డిమాండ్ చేద్దాం పట్టు అంటే చాలా తప్పది. ఇది కూడా డొమెస్టిక్ వైలెన్స్ అయిపోతుంది ఆఫ్టర్ మ్యారేజ్. అంతే కదా. ఇప్పుడు ఇంత డిమాండ్లు చేయాలనుకున్న వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ ఏదైనా పండగ వచ్చినప్పుడు ఈసారి విజయ్ దేవరకొండ ఎక్కడెక్కడ పెట్టుకున్నాడు, ఇక్కడెక్కడో పెట్టుకున్నాడు, అది ఒకటి చేయించమని అంటే ఎక్కడికి తీసుకొస్తారు? అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇద్దరికి ఇప్పుడు అమ్మాయిలు డొమెస్టిక్ వైలెన్స్ చేసే పరిస్థితికి వచ్చేస్తారు. ఇంకా కరెక్ట్. అబ్బాయిలు వచ్చేస్తున్నారు, అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అంటే ఇలాంటివన్నీ మనం యాడ్ చేసుకుంటూ పోతుంటే ఎవరిని వైలెన్స్ చేస్తున్నారు అనేది ఇంకా అంతు ఉండదు. దానికి క్రైమ్స్ పెరిగిపోతూ ఉంటాయి. అందుకని మన సాంప్రదాయాన్ని సాంప్రదాయంగా చేసుకోండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.